హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్ర ఎడ్యుటెక్. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాణం, ప్రవేశిక చట్టం, న్యాయ వ్యవస్థ, సివిల్ మరియు క్రిమినల్ చట్టాలు, న్యాయస్థానాలు తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా మొదట భారత రాజ్యాంగం అనేటువంటిది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దీన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. ఇందులో కీలక భావనలు నేషనల్ డేట్ అనేటువంటి జపాన్ పార్లమెంట్ భవనం పేరు, నేపాల్ మధ్యంతర రాజ్యాంగం 2007 వర్గం, జాతి, ప్రాంతాల, లింగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. పాకిస్తాన్ 1947 ఆగస్టు 14న ఆవిర్భవించింది. క్యాబినెట్ మిషన్ రాజ్యాంగ సభ్యుల కేటాయింపు చేసింది. రాజ్యాంగ ముసాయిదా సంఘం 315 అధికరణలు, 8 షెడ్యూల్ కలవు. భారతదేశ అధ్యక్షుడు రాజ్యానికి అధిపతి. సమైక్య వ్యవస్థ అంటే 2 సార్వత్రిక రాజ్యతంత్రాల వ్యవస్థ ఉంటుంది. భారతదేశం ఏకపౌరసత్వం కలిగినటువంటి ద్వంద్వ రాజ్యతంత్రం అంటే ఒకే పౌరసత్వం కలిగి 2 స్థాయిలో ఓటును వినియోగించుకుంటారు. ఉమ్మడి జాబితా కేంద్రానికి దీనిపై ఆధిక్యత ఉంటుంది. మౌలానా హస్రత్ మొహాని రాజ్యాంగ ముసాయిదాను 1935 చట్టానికి నకలుగా అంటే జిరాక్స్గా వర్ణించడం జరిగింది. కేశవానంద భారతి కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక సూత్రాలు మార్చరాదని ప్రకటించేది. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది రాజ్యం యొక్క ఆశయాలు, లక్ష్యాల గురించి వివరించే ముందు మాట. వివిధ స్థాయిలో పరిపాలన నిర్వహించేటువంటి వారు గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్ నిర్వహిస్తాడు. మండల పరిషత్లో మండల అధ్యక్షుడు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు జిల్లా స్థాయి, ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి, ప్రధానమంత్రి దేశ స్థాయి. ఆయా స్థానాల్లో పరిపాలన విధానం గురించి తెలియజేయ నియమ నిబంధనలను పెద్ద గ్రంథమే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం నేషనల్ డైట్ 1946లో రూపొందించింది. జపాన్ రాజ్యాంగ ప్రవేశిక ప్రపంచ శాంతి, సహకారాలు, స్వేచ్ఛను ప్రజలకు కల్పించడం హామీ ఇచ్చింది. నేపాల్లో మధ్యంతర రాజ్యాంగం 2063 2007లో ప్రకటించింది. నేపాల్ రాజు మహేంద్ర జారీ చేసిన రాజ్యాంగం ప్రకారం 1959లో మొదటి ఎన్నికలు జరిగాయి. 2008లో రాజరిక ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయబడింది. నేపాల్ రాజ్యాంగం రూపొందించే ప్రక్రియ 2007లో ప్రారంభమై 2015లో పూర్తయినట్టు కొన్ని వర్గాలను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నేపాల్ రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయాయి. భారత రాజ్యాంగం అనేటువంటిది కులంకషంగా నిర్మించడం జరిగింది. దీనిలో ఇదే కాకుండా ఇంకా భారత స్వతంత్ర రాజ్యాంగ నిర్మాణం మరియు పరిచయం 1935-36 సంవత్సరాల్లో మహాత్మా గాంధీ ఆశ్రమ జీవితానికి పరిమితమై రాజకీయాల్లో ఆసక్తి చూపాడు. కానీ రాజకీయ ఘటనలకు మార్గనిర్దేశం చేశాడు. ఎన్నికలు 1936-37లో ప్రారంభమై 46 రాజ్యాంగ సభ ఎన్నికలతో ముగిశాయి. నాడు భారత రాజకీయాల్లో 4 ప్రధాన స్రవంతులు ఏర్పడ్డాయి. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ 2 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి రాజకీయాల్లో ఆధిపత్యం సాధించింది. ఇది 1985 డిసెంబర్ 28న ప్రారంభం కావడం జరిగింది. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ మత భావాలను, రాజకీయ సిద్ధాంతాలను ప్రచారం చేశాయి. కమ్యూనిస్టు పార్టీ వారికి వ్యతిరేకంగా రైతాంగ జాతీయ ఉద్యమాలు నిర్వహించారు. తమిళ దేశంలో రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమం, మహారాష్ట్రలో భాస్కర్రావు జదవ్ బ్రాహ్మణేతర పార్టీల ఉద్యమాలు 4 స్రవంతిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ అఖిల భారత బడుగు వర్గాల, బలహీన వర్గాల ఉద్యమాన్ని ప్రారంభించి బలోపేతం చేశారు. ఇంకా ఇదే కాకుండా హిందూ నాయకుడు అయినటువంటి బిఎస్ ముంజే అంటరాని కులాల నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నటకు 1932 సంవత్సరంలో హిందువులతో కలిసి ఉమ్మడి నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంసీ రాజా, బిఎస్ ముంజే ఒప్పందంపై సంతకాలు చేశారు. వైస్రాయ్ ఇతర అధికారాల ఒత్తిడి వలన 1932లో అంబేద్కర్, గాంధీజీ పునః ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ రాజకీయాల్లో బడుగు వర్గాలకు స్థానం దక్కింది. అంటరాంతర నిర్మూలన కోసం ఉద్యమాలు జరిగాయి. సమాజంలో నిమ్న వర్గాల జాతీయ పోరాటంలో పాల్గొనేలా చర్యలు చేపట్టాయి. బిఆర్ అంబేద్కర్ 1942లో అఖిల భారత షెడ్యూల్ తెగల సమైక్యను ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీజీకి సహనీయుడుగా ఉండేటువంటి ఎంసీ రాజా కాంగ్రెస్ ప్రభుత్వాల నిరాశ చెంది ఇందులో చేరాడు. సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ దీన్ని బలపరిచారు. ఈ విధంగా షెడ్యూల్ కులాల సమైక్యల ఎజెండాతో జాతీయ నాయకుడు అయ్యాడు. షెడ్యూల్ కులాల సమస్యలు అంబేద్కర్ న్యాయప్రతినిధిగా బ్రిటిష్ వారు గుర్తించారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.